డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ మాక్ ఎంసెట్ మాక్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. కంప్యూటర్ సైన్స్కి తొలి ప్రాధాన్యం అయితే స్టూడెంట్స్ అయితే ఇచ్చినట్టున్నారు. మరి కోర్ బ్రాంచ్ జారండి అని చాలామంది మొత్తుకుంటున్నా కానీ స్టూడెంట్స్ అందరూ కూడా పాత పద్ధతుల్లోనే వెళుతున్నట్టున్నారు. ఇంజనీరింగ్లో 79,313 సీట్లకు మాక్ కేటాయింపులు. తొలి విడత 7 వరకు ఈ ఆప్షన్లో మార్చుకునే అవకాశం. మనకి 7వ తారీఖు వరకు ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు. 6 నుంచి 7 వరకు పెట్టుకుని 10లోగా ఎంసెట్ తొలి విడత తుది కేటాయింపులు ఫేజ్ 1 వచ్చేసిద్దమ్మా మీకు. ఫేజ్ 1 అఫీషియల్గా ఈ మాక్ అనేది అది ఒక అంచనా మాత్రమే. మాక్ కేటాయింపుల తాత్కాలిక అంచనాలే. మరి శ్రీ దేవసేన కన్వీనర్ చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆధారిత కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. కొత్తగా ప్రవేశాలు కోరుకుంటున్న విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన తొలి విడత కౌన్సిలింగ్లో మాక్ సీట్ల కేటాయింపు వివరాలు శనివారం వచ్చాయి. రాష్ట్రంలోని 175 కళాశాలల్లో జరిగిన కోటాలో అన్ని బ్రాంచులు 88,053 సీట్లు 88,053 సీట్లు అందుబాటులో ఉంటే మాక్లో దాదాపు 83 అంటే 79 దాకా 90% సీట్లు కేటాయించినట్టు దేవసేన తెలిపారు. ఇంజనీరింగ్లో 8,440 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. సీట్ల కోసం 8,740 మంది ఆప్షన్ ఇచ్చినా సీట్లు లభించలేదని, ఈడబ్ల్యూఎస్ కోటాలో 6,261 మంది సీట్లు పొందారని పేర్కొన్నారు. మాక్ సీట్ల కేటాయింపు తాత్కాలిక అంచనా మాత్రమే. ఇది టెంపరీ, ఒక అంచనా మాత్రమే. సపోజ్ ఇది ఉత్తు అంచనా, ఇది రావచ్చు రాకపోవచ్చు 50%. మరి విద్యార్థులు ఈ నెల 5 నుంచి 7 వరకు ఆప్షన్లు మార్చుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్లకు అనుగుణంగా ఈ నెల 10లోగా తొలి విడత సీట్ల కేటాయింపు అయితే జరుగుతుంది. ఇది సీట్లు కేటాయింపు. మరి మాక్ సీట్లు ఎవరెవరికి ఎట్లా వచ్చినాము ఇప్పుడు? టాప్ ర్యాంకర్లకి అయితే అది 100% అయ్యే వస్తాయి. కాకపోతే ఏంటంటే మరి కంప్యూటర్ సైన్స్ ఈ కేటగిరీలో మొత్తం 19 రకాల కోర్సులు ఉన్నాయి. వీటిలో మొత్తము కంప్యూటర్ సైన్స్లో 62,900 సీట్లు ఉంటే మాక్ కేటాయింపులు 58,052 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 4,447 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్ల భర్తీలో ఏఈ, సిఎంఈ, మరి సిఎస్సి, ఏఎంఎల్, ఆర్ఐ, సిఎస్బి, సిఎస్సి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అని ఇవన్నీ కూడా కోర్సులు కలిపి ఈ సిఎస్సి కోర్సులు 75% పైగా సీట్లు అయితే వీళ్ళకి భర్తీ అయినట్టు చెప్తారు. భర్తీ కాలేదులేమ్మా మనకు 75. ఇది మాక్ అలాట్మెంట్, ఇది ఒక అంచనా అలాట్మెంట్. ఈ డేటా సైన్స్లో మనకి 66 సీట్లు, దీనిలో 6 సీట్లు కేటాయించారు. 66లో 6 ఉన్నాయంట, 60 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో మొత్తము 29,519 సీట్లు 28,000 సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన 8 కోర్సుల్లో కలిపి 17,054 సీట్లు ఉన్నాయి. మాక్ సీట్లలో 14,469 సీట్ల కేటాయింపులు జరిగాయి. ఇంకా 2,585 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నాయంటే ఏమి లేదులేమ్మా. ఖాళీగా అంటే వీళ్ళు మరి ఇంకా రాలేదు. మాక్ అనేది మనకు ఒక అంచనా మాత్రమే. వీళ్ళల్లో ఎంతమంది చేరతారో, ఎంతమంది జేఈకి వెళతారో తెలియదు. మళ్ళీ ఇక్కడ కూడా మతలబు ఉంది. కొంతమంది జేఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, సరదాగా పార్టిసిపేట్ చేస్తారు. జేఈ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఏం కంగారు పడాల్సిన పని లేదు, అందరికీ సీట్లు వస్తాయి. నా దృష్టిలో అందరికీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి సీట్లు వస్తాయి. జేఈ స్టూడెంట్స్ అయితే ఎగిరిపోతారు. సెకండ్ రౌండ్లో వాళ్ళు ఏంటంటే సెకండ్ రౌండ్లో కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయమంటారు. మీరు హ్యాపీగా వాళ్ళ సీట్లు థర్డ్ ఫేజ్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులు మొత్తము 11,725 సీట్లు ఉంటే 10,000 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే ఈసీఈ కూడా బాగానే డిమాండ్ ఉందమ్మా. ఆల్మోస్ట్ ఆల్ ఈసీఈకి 11,725 సీట్లు ఉంటే 10,453 భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సుల్లో మొత్తం 10 విభాగాల్లో కలిపి 7,455 సీట్లు ఉంటే 5,945 సీట్లు 80% భర్తీ అయ్యాయి. మరి తర్వాత చూసినట్టయితే ఇంకా 15,800 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఇంజనీరింగ్ విభాగంలో 11 కోర్సులు ఉన్నాయి. ఇందులో 10,035 సీట్లు ఉంటే 845 సీట్లు 82% భర్తీ అయ్యాయి. కెమికల్, జియో ఇన్ఫర్మాటిక్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్లు సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇది స్టూడెంట్స్. మరి ఈ విధంగా స్టూడెంట్స్ అయితే ఈసారి మాక్లో అయితే సిఎస్సికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ 2 రోజుల్లో
మరి మనకి 5 నుంచి 6 వరకు ఉన్న తమ ఆప్షన్లు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో ఏమైనా స్టూడెంట్స్ మార్చుకోవచ్చా లేదా అనేది మరి చూడాలి. ఇది స్టూడెంట్స్ మరి మాకు రిజల్ట్స్కి సంబంధించి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.